డాక్టర్ పి అనూహ్య రెడ్డి గారు. వీరు చిన్న వయసులోనే అనేకమైనటువంటి ప్రతిష్టాత్మక పురస్కారాల విజేతగా పేరొందారు. డాక్టర్ పి అనూహ్య రెడ్డి గారు గోవా ముఖ్యమంత్రి వర్యుల కరకమలాల మీదుగా ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి వ్యాపార దిగ్గజ బిరుదును, కళాబంధు బిరుదును కూడా ఇలా అనేకమైనటువంటి విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలకి ఒక మంచి రోజు వచ్చిందనే సంకల్పంతో ఈరోజు కోవిడ సహృదయ ఆర్ట్స్ ఫౌండేషన్ తోటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక MOU కుదుర్చుకునే ప్రాసెస్లో భాగంగా ఈరోజు అనుకున్నదే చదువుగా వెంటనే ఇది మెటీరియలైజ్ అయింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నాగార్జున విశ్వవిద్యాలయంలో కోవిద సహృదయ ఫౌండేషన్, నాగార్జున యూనివర్సిటీ MOU భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వ్యాప్తం చేయడం కోసం ఒక ఒప్పందం కుదర్చుకోవడం అనేది ఇది మంచి ప్రయత్నం. కోవిద కల్చరల్ అసోసియేషన్ అకాడమీ అనూహ్య రెడ్డి గారు, మేము తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో 4 రోజుల పాటు ఈ అన్నమయ్య సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాం. ఆ రోజు జానపదాలు, జానపద సంగీతం, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం 10,000 మంది శోభాయాత్రకి వెళ్ళి 10,000 మందితో కార్యక్రమం చేశాం. అక్కడి నుంచి యాదగిరి గుట్టలో 10,000 మందితో కొండపైన సమ్మేళనాలు పెట్టడం, వారి బిజినెస్లు, వ్యాపారాలు కూడా కొన్ని పక్కన పెట్టి గ్రామాల వాళ్ళని దగ్గర చేస్తూ పూర్తిగా అంకితమై దీనికోసం వారు పనిచేస్తున్నారు. వారికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీలు కూడా ఇక్కడే ఈ సంగీతం సంబంధించిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా చూడలేదు నేను. ఈ యూనివర్సిటీలో ఉందని భావిస్తున్నాను. చక్కగా నాగార్జున యూనివర్సిటీ లాగా మన సంస్కృతి ఇటువంటి విషయాలు ప్రచారం చేస్తే చక్కగా మన సంస్కృతి సాంప్రదాయం కాబట్టి ఇటువంటి నాగార్జున యూనివర్సిటీలో వేదిక మీద పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. MOU కార్యక్రమంలో లాస్ట్ 10 days బ్యాక్ 60 MOUs చేసుకోవడం జరిగింది 3 daysలో. బట్ దిస్ MOU ఈజ్ స్పెషల్ MOU. ఎందుకు స్పెషల్ MOU అని చెప్తున్నానంటే, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం మన ముందున్నటువంటి చీఫ్ గెస్ట్ అనూహ్య రెడ్డి గారు మరి వారు చేస్తున్నటువంటి సేవలు, మరి వారు ప్రమోట్ చేస్తున్నటువంటి మరి ఈ మన సాంప్రదాయానికి, మన కల్చర్కి సంబంధించినటువంటి విషయాల్ని మరి వారు భుజస్కంధాల మీద ఎత్తుకుని మరి వారు సమాజానికి చేస్తున్నటువంటి మరి ప్రజలకి వారు చేస్తున్నటువంటి సేవ కూడా మనం ఇక్కడ గుర్తించాలి. నాగార్జున యూనివర్సిటీ ఏ కార్యక్రమం చేపట్టినా రిలేటెడ్ టు ది ఫైన్ ఆర్ట్స్, ఆ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీ సహాయంతో
యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మరి ఆశిస్తూ వారికి ఒకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా మనం మేడం గారిని గుర్తించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Rector of the University, Professor Sriram Prasad garu, Registrar Simhachalam garu, Madam Anukya Reddy garu, Kovida Sahrudaya Foundation. Under that foundation, they have this Kovida Arts and Cultural Academy. So Professor Sriram Prasad garu was telling me this morning, right? Ma'am has got abundant health, so she always says that what is the use of this wealth without spending to the society. So that is the reason why she has been extending her services ever since 2019 when COVID-19 struck the whole country, and then she volunteered in terms of giving the food. I have seen the pictures in the website, in their website. So then she has started for giving the food, masks, sanitizers and everything whatever that is needed in the different areas of Telangana. So like many social service organizations that have rendered their services in that context. So COVID is a different situation. So coming out and speaking like this was not possible that time. So that time she reached out to the public and then she went to their places and she has she has dispersed all those things that are required to sustain in the tough period. That is the reason why it is called as a pandemic. The whole world is struggling and fighting against the COVID. We are struggling to get our vaccine done, but ma'am has gone to the public and then she has served a lot in terms of extending support. Many achievements to her credit. Mainly several awards she has received. Amongst them I will just read out only 3 or 4. Global Cultural Enriching Award, International Book of Achievers Award, Business Maverick Award. Business Maverick Award. So a maverick is a person who is not confined to one single line of thinking. So that's what she said. So she said in an interview, I listened to that interview this morning, she said in an interview, I am not a job stuff. So my role is not intended, my life is not created for the performing a 9 to 5 job, but my role is something else. That is the reason why she told me that she is a stylist, she is a producer, and she is an entrepreneur in terms of running IT consulting company in both the places in Dubai as well as US. So that is a credit we have to give to Madam Anukya Reddy. And our services goes beyond student support for CCRT fellowships and scholarships. That's a major achievement. That's a major thing she has done. Janapada Jana Jatara 2025 World Folklore Day showcasing Telangana folk arts. So this is when she has got interest with the folk arts, definitely she would have interest with the other domains of the arts. I wish her all the best in her future endeavors. And this is a momentous occasion for the university to enter into an MOU, what Mr. Simhachalam sir has said. So it's all the MOUs are different and this MOU is different. The reason for that is nothing but rest of the MOUs are basically they are confined to science, engineering, technology, management and things like that. All the stuff related to the technology, all the stuff that are connected to technology. But whereas this MOU has got nothing to do with the technology, but is only with the human art and culture that has to prevail in a country like India with a diverse population of 140 crores, right? Thank you for giving this opportunity. అందరికీ జై హో అండి. ముఖ్యంగా మన పూజ్యులు వీసీ సార్ గారికి ఎన్నో కొన్ని లక్షల మందికి దెన్ ఉపాధి అలాగే విద్య దెన్ వచ్చేసి వాళ్లకు సంస్కృతి దెన్ ప్రతి ఒక్కటి అంటే మన జీవన శైలిలో ఏంటిదంటే ఫస్ట్ మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. మన విశ్వవిద్యాలయం వరకు వచ్చారు ఆ పిల్లలు అంటే ఉపాధ్యాయులది ఆచార్యులది వాళ్ళది పెద్ద కీ రోల్. సో అలాంటి ఇంత పెద్ద నాగార్జున యూనివర్సిటీని నడుపుతున్నటువంటి మన వీసీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ పేరు నేను పిలవలేను ఎందుకంటే నాకు ఇంకా అంత ఎదగలేదు నేను అంతవరకు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఆచార్యులందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ అలాగే నాతో పాటు ఉన్నటువంటి కోవిదా సహృదయ ఫౌండేషన్
మన దీప్తికైనా, మాధురికైనా, మా లీగల్ ఎయిడ్ మన ఉషారాణికైనా సరే, అలాగే మన అంజిరెడ్డి గారికైనా సరే, అలాగే మన మంజుల మేడం, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు సొసైటీ పట్ల నా బాధ్యత అనుకుంటున్నాను నేను. అది నా రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత దాని సార్థకత ఏంటిది అంటే మన పక్కనోళ్ళు, ఎదిరింటోళ్ళు కళ్ళల్లో నీళ్లు వస్తున్నా కూడా మనం చలించాలి. అప్పటికి నేను అనుకుంటాను అంటే ఈ జీవితానికి మనం చలించామంటే మానవత్వం మనంలో ఇంకా బతికే ఉంది అని చెప్పేసి. ఇంకొకటి, నేను ఏదో చేస్తున్నాను అని చెప్పేసి సార్ వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే నాకు ఎలా అంటే సార్ నాకు ఇంకా బాధ్యతలు ఎక్కువైపోయాయి. ఇట్స్ అవార్డులు, రివార్డులు ఇవన్నీ ఏమైపోతున్నాయంటే నాకు ఒక బాధ్యతను ఇంకా ఎక్కువ ఇస్తుంది అనమాట. శివయ్య ఒక మాట చెప్పేవాడంట, అంటే అష్టదిగ్బాలకులందరికీ మంచిని ఎవరు పంచుతూ పోతే నేను వాళ్ళకు పెంచుతూ పోతాను అన్నాడంట. సింపుల్ వర్డ్లో ఎలా అంటే మీరు పంచుతూ పోండి, నేను పెంచుతూ పోతాను అన్నారనమాట. అంటే నాకున్నటువంటి ఎడ్యుకేషన్లో అయినా, నాకున్నటువంటి అవకాశాలకైనా సరే, ఒక రకంగా పాలిటిక్స్లో ఉన్నాను, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అలాగే సోషల్ సర్వీస్లో ఉన్నాను. లైక్ ఎంటర్ప్రీనర్గా, ఒక బిజినెస్ ఉమెన్గా అనేది అంత ఈజీ కాదు. అలాగే వచ్చేసి సినిమా రంగంలో నిలదొక్కుకోవాలి అంటే కూడా ఒక ఆడపిల్లకి ఎంత కష్టమైంది అనేది కూడా తెలుసు, అంటే ఎంత కఠినంగా ఉండాలి అనేది కూడా తెలుసు. అలాగే మనం సర్వీస్ చేస్తున్నప్పుడు ఎంత సున్నితంగా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నాను అనమాట నేను. అంటే మనలో సున్నితత్వం అనేది లేకపోతే అవతలోళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ పెయిన్ ఏంటిది, వాళ్ళకు కావాల్సినట్టు ఏంటిది అనేది తెలుసుకోలేము. ఫస్ట్ మనలో సెన్సిటివిటీ అనేది ఉండాలి. అందరూ సహకరించడం వల్ల నా ఫ్యామిలీ, అంటే నేను ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టి తర్వాత గుడికి వెళ్ళాను సార్. అంటే సమాజం అనేది గుడి లాంటిది. మనం చూసే విధానంలో, మనం చేసే విధానంలో మనం ఎలా ఉన్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా ఉండబోతాం, ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ మనల్ని మనం ట్యూన్ చేసుకొని వెళ్ళామే అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి పెయిన్ అయినా గెయిన్ అయినా మనం చేస్తున్న పనికి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఏదో అంటే స్వలాభం కోసం ఏదైనా చేశామనుకోండి, అది ఏమైపోతుంది, అది తృప్తినివ్వదండి. స్వలాభం అనేది అసలు తృప్తినివ్వదు, ఇంతవరకే. అంటే సాటిస్ఫాక్షన్ ఎంత ఇస్తుంది అంటే మనం ఇంకొకరికి ఏదో చేసినట్టు. ఎవరో వచ్చి నాకు ఏదో అడగట్లేదు, నాకు ఇది చేయండి, అది చేయండి, ఎవ్వరు అడగరండి. ఎందుకు అడగట్లేదు అంటే మన బాధ్యతలు ఏంటిది, సమాజం పట్ల అయినా సరే, మానవత్వం పట్ల మానవత్వం ఉన్నవాళ్ళు, మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత అట్లీస్ట్ మాట సహాయమైనా చేయండి. కోవిదాస్ హృదయ ఫౌండేషన్ ఒక ఎత్తు, అంటే లైక్ నేను ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు, నేషనల్ అవార్డు, దెన్ వచ్చేసి ఇది సార్ చెప్పినట్టు జ్యువెల్ ఆఫ్ సర్వీస్, అంటే ఇది సేవా సామ్రాజ్ఞి, ఏదేదో అంటే ఏంటి అన్ని అవార్డులు ఏమేమి అన్నీ ఇచ్చేశారు. అన్ని అవార్డులు ఇవ్వడం అనేది ఏంటిదంటే నాకు ఇంకా బాధ్యతలు ఇస్తూనే ఉంది సార్. ఆ బాధ్యతల నుంచి నేను తప్పించుకోవాలి, ఐ కాంట్ స్టెప్ ఇట్ అవుట్ అనమాట. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు మేము చేసుకుంటూ వస్తున్న ప్రతి ఒక్క పనిలో ఏంటిది అంటే ఒకటి మానవత్వం. ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉంటుంది, కానీ మనం చేస్తున్నప్పుడు ఇంకొకరు చూసి తెలుసుకుంటారు, ఇంకొకరు చేసి తెలుసుకుంటారు, ఇంకొకరు వచ్చేసి విని అనుభవించి తెలుసుకుంటారు. నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడైనా ఎవరైనా 1 కిలో 1 కోటి రూపాయలకి ఇస్తుంది అంటే దెన్ ఐ విల్ బై ఇట్ సార్. ఎవరైనా మీరు ఎక్కడైనా ఇస్తారా చెప్పండి? అవతలకి ఏమైనా మనం చేసినప్పుడే ఆ తృప్తి మనకు వస్తుంది. అలా నా ఫ్యామిలీ ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పటి వరకు కోవిదాస్ హృదయ ఫౌండేషన్, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఈరోజు ఇక్కడికి వచ్చి, అంటే ఇది ఇట్స్ ఏ గ్రేట్ డే అని చెప్పాలని. మా డేలో 2014 నుంచి నేను చేస్తున్న సర్వీస్లో నా అచీవ్మెంట్, నా అవార్డ్ ఏంటిది అంటే ఇట్స్ ఏ నాగార్జున యూనివర్సిటీలో నేను స్టెప్ ఇన్ అవ్వగలను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ నాకు. ఇందులో ఎస్పెషలీ అంటే ఆర్ట్స్ అండ్ కల్చరల్, ఫైన్ ఆర్ట్స్ ఏది ఉందో ఈ పిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే, ఇప్పటి వరకు మా సార్ చేశారు. అలాగే మా ఇంట్లో కూడా కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చేసి నేను ప్రోత్సహించాలి, చేయాలి అంటే అంటే నా పరిమితి ఒకటే ఉంటుంది సార్. కానీ మీలాంటి వాళ్ళు నాకు ఎక్స్పాండింగ్ హ్యాండ్స్ లాగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి ఆ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. ఐఎమ్ ఎ పీనట్ ఇన్ దిస్. మీరు నాకు చెప్పారు ఇది చాలా ఎక్కువ, నేను అలా ఊహించుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఓవర్ వాల్యూ మై సెల్ఫ్.
నాకు స్టెప్ నేను అక్కడి నుంచి నేర్చుకోగలుగుతాను కానీ ఇక్కడి నుంచి ఏమీ నేర్చుకోలేదు సార్. జస్ట్ మీరు నాకు ముందుకి నడిపించాలి అనిపిస్తే నేను అక్కడే ఉండాలి, మీరు ఇక్కడే ఉండాలి. ఐ ఫీల్ లైక్ దట్. నాకున్నటువంటి ఎక్స్పాండింగ్ మా స్వామీజీ ఉన్నారు ఇక్కడ, కల్చరల్ అన్నమయ్య వాళ్ళు మేము 2014లో చేస్తున్నటువంటి అన్నమయ్య పీఠం స్థాపించిన తర్వాత చేసినటువంటి పెద్ద కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో మేము కళాకారులకే పెద్ద పీట వేయాలి, వాళ్ళకు వస్తున్న ప్రతి ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళ గౌరవం తగ్గకూడదు, వాళ్లకు ఒక ఐడి కార్డ్, దెన్ ఒక ఐడెంటిటీ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయం మన పిల్లల్లో వచ్చేసి, అలాగే వాళ్ళ పేరెంట్స్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం. ఇకపై నుంచి ఏంటిది అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక లోగో బ్రాండింగ్ అనేది ఎలా వెళ్తుంది అంటే కొన్ని వేల లక్షల మందిలో ఇప్పటి వరకు సర్టిఫికేట్స్ ఇచ్చాం సార్. ఇకపై నుంచి తీసుకెళ్తున్నటువంటి ప్రతి సర్టిఫికేట్ కల్చరల్ డిపార్ట్మెంట్కి మేము ఇస్తున్నటువంటి ప్రతి సర్టిఫికేట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఉంటుందని నిజంగా నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ మన యూనివర్సిటీలో చూసిన తర్వాత అన్నీ ఇంతకుముందు స్వామీజీ కూడా చెప్పారు, నేను సేమ్ చెప్పక్కర్లేదు. మేము చేస్తున్నటువంటి అంటే ఒక బంచ్ ఎలా ఉండాలి, ఒక వెల్కమింగ్ ఎలా ఉండాలి, దానికి వచ్చేసి ఎలా చేరిష్ అవ్వాలి ఏంటిదనేది ప్రతి ఒక్కటి ఏంటిదంటే మేము చేస్తున్నది కూడా అంటే ఇక్కడ సేమ్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్, సేమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతిదీ నేషనల్ ఇంటర్నేషనల్లో అని సార్ ఇప్పుడే చెప్పారు, మన సార్ చెప్పారు, రెక్టర్ సార్ చెప్పారు, అలాగే మంజుల మ్యామ్ కూడా చెప్పారనమాట. సో దాన్ని తూచా తప్పకుండా, అలాగే నా సపోర్ట్ ఏదున్నా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఎలాగైనా సరే, నేను ఏ కంట్రీలో ఉన్నా, సో నేను ఒకవేళ నా ఫోన్ అందుబాటులో లేదు అంటే ఒక్క మెసేజ్ పెడితే ఇమ్మీడియట్లీ నేను రెస్పాండ్ అవుతాను. ఎక్కడున్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా ఇక్కడ మీకు అందుబాటులో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరూ ఎవరున్నారు, అంజిరెడ్డి గారు ఉన్నారు, ఎంఎస్ఆర్ గారు ఉన్నారు, అలాగే మాధురి అయినా సరే, మన దీప్తి అయినా సరే, దెన్ మా లీగల్ ఎయిడ్ వచ్చేసి ఉషారాణి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరూ అవైలబుల్లో ఉంటారు. దెన్ ఆ టయానికి నేను మీకు ఫోన్లో అందుబాటులో ఉండి మీరు కోరిన ప్రతి ఒక్కటి మేము చేయడానికైతే కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి మేము రెడీగా ఉన్నామండి. ఇప్పటి వరకు మా దగ్గర 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే వచ్చేసి 800 మెంబర్స్ గురువులు ఉన్నారు. అలాగే ఎగ్జాంపుల్ వచ్చేసి మన అమ్మాయి మాకు రాగలి ఒక్క నిమిషం పరిచయం చేస్తాను. శ్రీ గురుభ్యో నమః. నా పేరు భవిషా చౌదరి. నేను విజయవాడలో కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ ఘంటసాల పవన్ కుమార్ గారి శిష్యురాల్ని. నేను కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ తరపున విజయవాడలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. అది 10,000 స్టూడెంట్స్తో, అలాగే ఆల్మోస్ట్ 80 to 90 టీచర్స్తో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కూచిపూడి అండ్ భరతనాట్యం గురువులు అందరూ కలిసి ప్రోగ్రామ్ చేశాం. అండ్ మేడం సపోర్ట్, ఇన్ఫీరియర్ ఆర్ ఎక్స్టీరియర్, ఎనీ సపోర్ట్, ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్ చాలా బాగా అందించారు. అలాగే ఆన్ ది స్పాట్ మార్నింగే నాకు ఈ విషయం తెలియగానే ఇన్ ద ప్రోగ్రామ్ మిడిల్లో ఉంటూనే మేము మేడం కోసం నాగార్జున యూనివర్సిటీలో మేము స్టెప్ ఇన్ అయ్యాం. ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్ గుడ్ న్యూస్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ప్రోగ్రామ్ మేము ఆంధ్రాలో మీకు అందుబాటులో ఉన్నంత వరకు ఇక్కడ మేము చేసినా కూడా మీరు కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నాగార్జున యూనివర్సిటీ నుంచి మేము చేస్తున్నటువంటి ఇకపై నుంచి జరిగే ప్రతి ప్రోగ్రాంలో కూడా మా గురువులు మూర్తి గారు, ఆయన వచ్చేసి ఆపరేషన్ పరంగా వచ్చేసి ఈరోజు రాలేకపోయారనమాట. సో ఆయన సపోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే సార్, హీ 70 years సార్, 70 years ఉన్న పెద్ద మనిషి 17 years లాగా అంటే ఉరుకులు పరుగులు పెట్టిస్తారు మాకు. ఇప్పుడు ఇంతకుముందు సార్ గురించి, రెక్టర్ సార్ గురించి చెప్పినట్లు మమ్మల్ని పరిగెత్తించేసి ఇట్లా కాదు ఇలా చేయండి, ఇలా కాదు ఇలా చేయండి, ఇలా అంటే కొద్దిగా మేము ఆయన వల్ల కూడా రాటు తేలిపోయామండి. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మేము చేస్తున్నటువంటి ఈ ఎంఓయూకి మేము నేను మీ అంచనాలకి మించి చేస్తానని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. అందరికీ ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక స్టాండ్ని తీసుకొని ఉన్నాం సార్. మేము ప్రతి లీగల్గానే వెళ్ళాలి అని చెప్పేసి, ఎందుకంటే ఉమెన్ అండ్ ఎంపవర్మెంట్లో అయినా కానీ, యూత్లో కానీ, మినిస్ట్రీ ఆఫ్ లీగల్ ఎయిడ్లో కానీ, దెన్ వచ్చి ఈక్వల్ టు మెజిస్ట్రేట్తో కోవిద సహృదయ ఫౌండేషన్ కొలాబరేట్ అయి ఉందండి. ఎలా అంటే మేము ఏ పని చేసినా కూడా అంటే చిత్తశుద్ధితో
ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి ఆశించడం లేకుండా చేశామన్నమాట. చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకునేది ఏంటిదంటే, మీరు ఈ కళల పట్ల ఉన్నటువంటి ఆదరణ, అభిమానం, మన కళాకారులని కూడా ఎవ్వరూ తక్కువ చేయకుండా వాళ్ళు ఏంటి ఏమిటి ఎట్లున్నారు ఏంది అని చెప్పేసి వాళ్ళ వేషభాషల్ని కాదండి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, దెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, వాళ్ళ ఎలా అంటే వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ చూడండి, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళకి ఇస్తున్నటువంటి సపోర్ట్ని చూడండి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక కళల వల్లనే అవుతుంది. మనం దీనికి ఒక నాంది పలకాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి, అలాగే ఇక్కడ అందరూ ఒకసారి పెద్దగా ఒక్కసారి మరీసారి గట్టిగా చెప్తున్నా నేను, బిగ్ క్లాప్స్ కొట్టాలండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే 50వ సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మేము MOU చేసుకోవడం అనేది చాలా గర్వకారణం. అలాగే మన సార్ అంటే పూజ్యులు సార్ ఇక్కడ ఉన్నారు, మా స్వామీజీ ఉన్నారు, సో గంగాధర్ సార్ ఆయన ఆధ్వర్యంలో 50వ వార్షికోత్సవం అనేది జరుపుకోవడం అనేది నిజంగా చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. మేము కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి కోవిద ఫైన్ ఆర్ట్స్, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, దెన్ మా గురువు మూర్తి గారు, పిఎన్ మూర్తి గారు, ఆయన వచ్చేసి ఒక విశ్లేషకులు, ఒక రైటర్, దెన్ వచ్చేసి ఆర్టీసీ లైక్ డైరెక్టర్గా చేశారు సార్. సో ఆయన అడ్వైజర్లో వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ MOU చేసుకుంటూనే ప్రతి ఒక్క కళాకారులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫెసిలిటీ ఎలా ఉంది అని చెప్పండి. అలాగే కొంతమందికి నాకు స్పాన్సర్ చేసే అవకాశం కూడా కల్పించండి సార్. అలాంటి అవకాశం లేని వాళ్ళకి కూడా, ఫైన్ ఆర్ట్స్లో అవకాశం లేకుండా ముందుకు వెళ్ళలేని స్టూడెంట్స్కి మేము కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి, అలాగే మా రోహిత్ ఫౌండేషన్ నుంచి, దానికి ఫౌండర్ మన దీప్తిశ్రీ అనమాట. సో అమ్మాయి వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇక్కడే ఉంటారు. నా తర్వాత నుంచి ఇక్కడ చూసుకోవాలి అంటే, అందుబాటులో ఉండాలి అంటే లైక్ దీప్తిశ్రీ ఉంటుంది ఇక్కడ. సో రోహిత్ ఫౌండేషన్ అనేది ఏది ఉందో తన నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. లైక్ ఎలా అంటే మేము కొలాబరేటెడ్, లైక్ ఇట్స్ ఎ టీమ్. సో ఈ థీమ్ అయినా సరే మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది. నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను, సో దయచేసి ఏమనుకోవద్దండి. ఇకపై నుంచి ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. జై హింద్.